డాక్టర్ లక్ష్మీకాంత్ గారు, ఇది చాలా విచిత్రమైన క్వశ్చన్ మీకు. ఇది చూస్తున్నారు సార్, చాలా ఇవాళ రోజుల్లో ఇగో చూడండి, ఇది ప్యాకెట్ మీద పట్టుకుంటేనే ఇలా నూనె కనిపిస్తోంది. చూస్తున్నారా లేదా? సుమన్ టీవీ వ్యూవర్స్ చూస్తున్నారా? ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు, వర్షాకాలం వచ్చింది, చాయ్ తో పాటు పెడదాం అనుకుంటున్నారేమో చూడండి సార్. దీని గురించి చెప్పండి సార్. ఇది కంప్లీట్ గా ఇప్పుడు సూపర్ రిఫైన్డ్ ఫుడ్స్, హైలీ అల్ట్రా ప్రాసెస్డ్ వద్దంటున్నారు. ఇందులో విపరీతంగా ముట్టుకుంటేనే వస్తున్న ఫ్లేక్స్ అలా రావాలంటేనే బోల్డ్ అంత ఆయిల్ పడాలి. సో ఎనీథింగ్ అంటే నెంబర్ థింగ్ ఏంటంటే ఏదైనా కానీ ఇట్లా ఫ్లేక్స్ లాగా బ్యూటిఫుల్ గా రావాలంటే అది యూజువల్లీ మైదా. అవును, మైదా నుంచి వస్తుంది. అది క్రిస్పీగా రావడానికి దే పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఆయిల్ ఆల్సో. సో ప్రాబ్లం ఏంటంటే ఇది తినటమా తినకపోవటమా అన్నది కాదు. ఫస్ట్ థింగ్ ఇస్ వెరీ అన్హెల్తీ అండ్ వెరీ షార్ట్ టైం. ఎక్కువ క్యాలరీస్ మనం తినేస్తున్నాం. అయ్యో, ఒక 200-200 క్యాలరీస్ ఒక ఐ థింక్ ఆ సైజ్ చూస్తే మేబీ 350 క్యాలరీస్ 300 క్యాలరీస్ అంటే దాదాపు మనకి యావరేజ్ దీనికి ఒక 1/4 ఆఫ్ అవర్ డైలీ డైలీ క్యాలరీస్ అంటే ఫర్ నార్మల్ లైఫ్. జనరల్ గా 600 అంటే 1800 to 2400 క్యాలరీస్ పర్ డే అనుకుంటే మనము 50% ఆఫ్ క్యాలరీస్ మనం తీసేసుకుంటున్నాం. అండ్ ద ప్రాబ్లమ్ ఈస్ అంత క్యాలరీస్ మళ్ళీ బర్న్ చేయడం చాలా చాలా కష్టం. అవును. సో అందుకని ఇలాంటి డైట్ మనం తీసుకున్నప్పుడు ఇట్స్ ఇంకొకటి తీసుకున్నాం సరే, వెయిట్ ఒకటే కాదు, ఆయిల్ ఒకటి మనకి సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, మన ఇంటర్నల్ ఫ్లోరాని మనం డ్యామేజ్ చేస్తున్నాం. అవును. అదే విధంగా దాంతో ఊరికే ఉండంగా దాంట్లో ఆ సాస్ యాడ్ చేస్తాం. ఇదిగో ఈ సాస్ సో ఎర్రగా ఉంటుంది చూడడానికి. ఏ ఫుడ్ కలర్ యాడ్ చేస్తే అంత ఎరుపు వస్తుంది. టమాటో, అందులో టమాటో ఉంటుంది అసలు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాసెస్డ్. దాంట్లో ప్రాసెస్డ్ అండ్ దాంట్లో ఉండేవి ఎక్కువ టేస్ట్ గివింగ్ కానీ నిజమైన టొమాటో ఏమి ఉండదు దాంట్లో.